మొన్న 'లియో', నిన్న 'వారసుడు', ఈరోజు 'ద గోట్'. అబ్బా! మామూలుగా దింపలేదండి తలపతి విజయ్ గారు. బ్యాక్ టు బ్యాక్ రాడ్లు గట్టిగా దింపేశారు. ఏమైందయ్యా? హాయ్ 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 అండి, వెల్కమ్ టు వోడ్కా షాట్ రివ్యూస్. సో ఇప్పుడు ఈ 'గోట్' మూవీ రివ్యూ చెప్పరా అంటే ఒక్కటే ఒక మాట అండి అంతే. ఇప్పుడు మీరు క్రిస్టఫర్ నోలన్ గారి 'టెనెట్' మూవీ గురించి వినే ఉండుంటారు కదా. అలాంటి కాన్సెప్ట్, అలాంటి స్టోరీ లేను అంటే సేమ్ అదే కాకపోయినా కొంచెం అలా న్యూ ఏజ్, అడ్వాన్స్డ్, ఈ స్పై లెవెల్ లాంటి కాన్సెప్ట్ని మీరు రాసుకున్నారనుకోండి, ఓకే అంతా బాగానే ఉందనుకుంటారు కదా. దీన్ని తీసుకెళ్ళి మీరు బోయపాటి గారి చేతిలో కానీ వివి వినాయక్ గారి చేతిలో కానీ పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది అది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యా, ఎగ్జాక్ట్లీ. ఈ కళాఖండం 'గోట్' కూడా అలానే ఉంటుందన్నమాట. అంటే అసలు ఈ సినిమా ట్రైలరు, టీజర్ ఇవి వచ్చినప్పుడు ఏంట్రా బాబు మరి ఇంత అధ్వానంగా ఉందనుకున్నప్పుడు లాస్ట్కి వెంకట్ ప్రభు గారి పేరు చూశాను. నేను షాక్ అయిపోయా. ఎందుకంటే రీసెంట్గా వెంకట్ ప్రభు గారిది 'మానాడు' చూసి నేను కొంచెం ఓకే, నాకు బాగా నచ్చింది ఆ సినిమా. ఓకే బాగుంది సినిమా అని. సో ఆయన సినిమా వస్తుంది అండ్ అందులోనూ ఇది తలపతి గారితో అంటే కొంచెం ఎక్సైటెడ్గా ఉండాలి యాక్చువల్లీ నేను. కానీ ఆ ట్రైలర్, టీజర్ చూస్తే అమ్మ బాబోయ్ అది మామూలు లేదనమాట. నాలో ఉన్న నవరంధ్రాలు తెరుచుకుపోయాయి ఆ ట్రైలర్ చూడంగానే. బట్ సర్లే ఏదో ఒకటి వెంకట్ ప్రభు గారి మీదే ఆశలు అని పెట్టుకొని వెళ్ళానండి థియేటర్కి. అదేనండి నేను చేసిన తప్పు. ఎందుకంటే అసలు ఈ సినిమా 3 గంటల 3 నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు ఇంకా బతికే ఉండి, మీరు మీ బాడీ అండ్ మీ బ్రెయిన్ ఇంకా ఫంక్షన్ చేస్తుంటే మీకు అసలు ఒక అవార్డు ఇచ్చేయచ్చు. అసలు మీరు నార్మల్గా ఊపిరి తీసుకోవడము, దాని తర్వాత కన్ను ఇట్లా రెప్పేయడము, అది ఇంకా మీరు బతికే ఉంటే మీకు అసలు అవార్డు ఇచ్చేయచ్చు అనమాట. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఏంటండి అసలు ఈ దారుణము? అసలు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సినిమాని ఎంత లేజీగా అసలు ఎలా తీశారంటే, అసలు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడనమాట. డోంట్ వరీ, స్పాయిలర్స్ ఏమి ఇవ్వను. ఒక మెయిన్ క్యారెక్టర్, ఒక మన హీరోకి హెడ్ క్యారెక్టర్ ఒక ఆయన ఉంటారు. ఆయనకి ఒక చాలా సెన్సిటివ్ మెయిన్ ఒక న్యూస్ తెలుస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది హీరోకి చెప్పాలని చెప్పి ఫోన్ చేస్తారు మన తలపతి గారికి. ఫోన్ చేసి హీరో అర్జెంట్గా నీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే మన హీరో గారు అంటారు, సరే చెప్పండి సార్ అంటే, లేదు కాల్లో కాదు, అది నీకే చెప్పాలి, ఇన్ పర్సనే చెప్పాలి, సో హోటల్ అడ్రస్ చెప్తా అక్కడికి వచ్చేయి అంటారు. ఓకే సరే, అది నిజంగానే చాలా ఇంపార్టెంట్ ఏమో, కాల్లో చెప్పకూడదేమో అని మీరు అనుకుంటారు. కానీ కట్ చేస్తే ముందుకెళ్తే మీకు తెలిసేది ఏంటంటే, ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అసలు హీరోకి చెప్పకూడదు అనుకున్నాడో ఆ మెయిన్ క్యారెక్టర్, ఆ హెడ్ క్యారెక్టరు, ఇదే విషయం క్యూట్గా వేరే ఇంకొక క్యారెక్టర్కి చెప్పేస్తాడు ఆయన. అంటే హీరోకి మాత్రం చెప్పకూడదు, వేరే క్యారెక్టర్కి చెప్పేస్తాడు ఈ విషయం మొత్తం. నాన్న ఇది నాన్న మ్యాటరు, ఇది చాలా సీక్రెట్ మ్యాటర్ నాన్న, అందుకే నేను తలపతి గారిని కలిసి ఇన్ పర్సనే చెప్తా అని. ఆ క్యారెక్టర్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అది ఇప్పుడు మీకు అసలు క్లారిటీ వచ్చిందా సినిమాని ఎంత అధ్వానంగా తీశారని? అసలు ఏది పట్టుకున్నా పెంటే అండి, సినిమాలో ఏది పట్టుకున్నా పెంటే. అసలు నాకు తెలిసి ఒక్క కాస్ట్యూమ్స్ తప్ప మిగిలినవన్నీ ఘోరంగా ఉన్నాయండి. అసలు ఈవెన్ ప్రొడక్షన్ వాల్యూ కూడా మీకు తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే ఇది సింపుల్గా చెప్పాలంటే బాగా ఖర్చు పెట్టిన చీప్ సినిమా అనుకోండి. ఏంటి సార్ అది? అంటే అది మీకు ఖర్చు కొన్ని చోట్ల కనపడతానే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఆ రిచ్ ఫీల్ రాదు మీకు. ఇప్పుడు 'లియో' మూవీ ఉంది, దాంట్లో ఓకే యాక్చువల్గా డబ్బులు ఖర్చు పెట్టారు అని మీకు కనపడతా ఉంటుంది, ఒక రిచ్ ఫీల్ కూడా ఇస్తూ ఉంటుంది అది. బట్ ఈ సినిమాలో మాత్రం డబ్బులు ఖర్చు పెట్టారు కానీ ఆ రిచ్ ఫీల్ రావట్లేదే అనుకుంటారు మీరు. మేబీ మోస్ట్ ఆఫ్ ది షాట్స్ గ్రీన్ స్క్రీన్లో తీయడం వల్ల ఆర్ ఆ లైటింగ్ వియర్డ్ ఉండడం వల్ల ఏంటో నాకు తెలియదు. కానీ మీకు ఆ డబ్బులు ఖర్చు పెట్టినా రిచ్ ఫీల్ రాదనమాట. అండ్ ఇంకా దాని తర్వాత యాక్టర్స్ విషయానికి వస్తే, యాక్టర్స్ అయితే అసలు చాలామంది మర్చిపోయిన యాక్టర్లని, అసలు వీళ్ళు రిటైర్ అయిపోయారు, అరే వీళ్ళు ఇంకా ఉన్నారా అని మీరు షాక్ అయిపోతారు వాళ్ళని చూడంగానే. అలాంటి ఆర్టిస్టులు అందరినీ మూట కట్టుకొని తెచ్చేశారు మన వెంకట్ ప్రభు గారు. అండ్ ఇంకా మన తలపతి గారు అంటే యాక్టింగ్ అంటే బాగానే చేశారు, కానీ ఒక జైల్ ఇంటరాగేషన్ సీన్ ఉంటుంది, దాంట్లో మాత్రం అయ్యప్ప స్వామి సాక్షిగా అసలు మామూలు పర్ఫార్మెన్స్ చేయరనమాట మన తలపతి గారు. మీరు చూసి మీకు నరాలు తెగిపోతే ఓర్ని అబ్బా ఆబ్రరే అంటారు మీరు.
ఇంకా సాంగ్స్ అంటారా, అబ్బాబాబా! ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం అండి అసలు. అసలు నేను ఏంటో ఈ మధ్య యువన్ శంకర్ రాజా గారు పాపం ఆయనకి ఏమైందో ఏమో గానీ, ఈ సినిమాకైతే ఖచ్చితంగా ఆయన కొట్టలేదండి మ్యూజిక్. నేను నమ్మనసలు. ఏదో ఆయన ఇన్‌స్ట్రుమెంట్స్ మీద ఎళ్లి పడుకుంటే, ఆ ఏదో ట్యూన్ వచ్చేసింది ర్యాండమ్‌గా. ఆ ట్యూన్‌ని వీళ్ళు సినిమాలో పెట్టేసుకున్నారు అంతే. దేర్ ఈజ్ నో వే ఇలాంటి జఫ్ఫడేష్ మ్యూజిక్‌ని యువన్ శంకర్ రాజా గారు కొట్టారంటే నేను నమ్మనసలు. అసలు పాటలు గానివ్వండి, పాటలు లిరిక్స్ ఉంటాయండి. అసలు పాటలు లిరిక్స్ అనే కాదు, ఈవెన్ నార్మల్ డైలాగ్స్ కూడా ఏదో 1990s తమిళ్ డబ్డ్ డైలాగ్స్‌లా ఉంటాయండి అవి. లిరిక్స్ కూడా అలానే ఉంటాయి అసలు. చాలా విచిత్రంగా ఉంటాయి అసలు. ట్యూన్ కంటే విచిత్రంగా లిరిక్స్ ఉంటాయి. ఇంక దాని తర్వాత పాటల ప్లేస్‌మెంట్ కూడా ఉంటదండి. అసలు మీరు నమ్మరు. అరే! ఏందిరా ఇది నిజంగానే ఇక్కడ అయితుందా ఇది? లేకపోతే ఎవడైనా ఏంది రీల్ కట్ చేసినాడా? ఏమైతుందనుకుంటారు మీరు. ఆ హీరోయిన్‌ని పిలిచి ఏదో ఒక సీన్‌కి పిలుస్తాడు హీరో వేరే పని మీద. ఆ యంగ్ తలపతి. పిలిచిన తర్వాత హీరోయిన్ ఏంటి ఈ పని కోసమే పిలిచావా అంటే, కాదు సాంగ్ ఏసుకోవడానికే అంటాడు. కట్ అయితే సాంగ్ వచ్చేస్తది. నేను అసలు సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను నేను. ఒరేయ్! ఏందిరా ఇది నిజంగానే అయితుందా అసలు ఇది అని. ఈ సినిమా ఇంకా ఫస్ట్ హాఫే బెటర్ అండి సెకండ్ హాఫ్‌తో పోలిస్తే. నేను ఇంటర్వెల్ వచ్చేసరికే వామ్మో! ఇదేంది ఇంత ఘోరంగా ఉంది. సర్లే సెకండ్ హాఫ్‌లో కొంచెం ఆ ట్విస్ట్‌లు ఏమైనా వర్కౌట్ అయితే పర్లేదు యావరేజ్ ఉంటదేమో అనుకున్నా. అమ్మో! లేదండి. ఫస్ట్ హాఫ్ దాకా అసలు అమేజింగ్ ఉంటది సినిమా సెకండ్ హాఫ్‌తో పోలిస్తే. అబ్బబ్బబ్బబ్బా! సెకండ్ హాఫ్ అయితే మీ కళ్ళని పీకి, మీ చెవులలో గట్టిగా మైక్ పెట్టి బాలయ్య బాబు గారి పాటలు ఇనిపిచ్చి, మీ నాలుకని మీరు బతికుండగానే కోసేసినా అంత టార్చర్ అనిపించదేమో మీకు. వామ్మో! వామ్మో! చాలా దారుణంగా ఉంటదండి సెకండ్ హాఫ్ అయితే. ఎస్పెషల్లీ ఒక ఐటెమ్ సాంగ్ లాంటిది వస్తది. అంటే ఎగ్జాక్ట్‌లీ ఐటెమ్ సాంగ్ కాదు. ఆ లియోలో 'నా రెడీ' సాంగ్ ఉంటది కదా! అలాంటి సాంగ్ వస్తది. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ గానివ్వండి, మళ్ళీ ఆ సాంగ్‌లో ఒక యాక్ట్రెస్ కేమియో కూడా ఉంటది. అసలు ఏమవుతుంది? ఎందుకిక్కడ ఉన్నాను నేను? అసలు ఈ 200 బొక్క కదరా అనుకుంటారు మీరు. ఇంక దాని తర్వాత ఆ తలపతి గారిని డీ ఏజింగ్ ఏదో చేశారండి. అది ఓకే. పర్లేదు బానే మేనేజ్ చేశారు గానీ, ఒక పోర్షన్‌లో అయితే ఇంకా చాలా టీనేజ్‌లో ఉంటారు తలపతి గారు. అబ్బా! అదైతే ఇంగా చూసారు కదా మీరు ట్రైలర్‌లో చూసే ఉండుంటారు. అదైతే నవ్వి నవ్వి చచ్చిపోతారు. థియేటర్‌లో అయితే చాలా గట్టిగా నవ్వులే ఇనపడ్డాయి. ఏందిరా నాయనా ఇది అన్నట్టు. బట్ యాహ్! మొత్తానికి వెంకట్ ప్రభు గారు చాలా నాటీ బాయ్ అండి. ఎందుకంటే ఆయన అజిత్ గారి ఫ్యాను. సో, తలపతి గారి ఫ్యాన్స్‌కి పెద్ద రాడ్డే దింపారనమాట. సో, యాహ్! థాట్స్ ది రివ్యూ గైస్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.